పచ్చి రొయ్యలు టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు, టమాటాలు, ఆయిల్, కొత్తిమీర, గరం మసాలా, కొబ్బరి, గసాల, లవంగాలు, చెక్క మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా రొయ్యల్ని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకున్న తర్వాత మనము వీటిని దూరగా వేయించుకోవాలి. లైట్గా ముక్కలు ఖరాబ్ అవ్వకుండా, పాడు కాకుండా మెల్లగా వాటిని తీసి వేయించుకోవాలి. ఇక మనం ఉప్పు కారం అన్ని ముక్కలకి, అన్ని రొయ్యల ముక్కలకు కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా వీటిని ఇలా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, కొబ్బరి, గసాల పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. మాడకుండా కలుపుకోవాలి. ఇందులోనే మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. దీంట్లోనే కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి కారం. మనం దీన్ని మాడకుండా కలుపుతూ ఉండాలి. మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత దీంట్లోనే రొయ్యల ముక్కలు, పచ్చి రొయ్యలు వేయించుకొని పెట్టుకున్నాం కదా మనం,
ఆ ముక్కల్ని టమాటా పేస్ట్లో వేసుకోవాలి. దీంట్లోనే మనం కొద్దిగా ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. లేదా మీకు దగ్గరగా కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు వాటర్ వేసిన తర్వాత ఉడికించుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. చివరిగా గరం మసాలా పొడి వేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయినట్టే.